జల సమాధి అంటే చనిపోయిన వారిని నీటిలో ముంచటం. ఇది నీటి జలసంధి అని కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రయాగ్, అలహాబాద్ లో ఉన్నటువంటి పవిత్ర నగరాలలో ప్రతి సంవత్సరం వేలాది మంది సాధువులకు జల సమాధి ఇస్తారు. స్వామి రామతీర్థ ఉత్తరాఖండ్ లోని టెహ్రీలోని బెలంగాణ నదిలో జల సమాధి తీసుకున్నారు. అటువంటి ప్రదేశాలలో సరిగ్గా ఎత్తబడిన ఏదైనా నిర్మాణాన్ని సమాధి లేదా ఆ యజమాని యొక్క జల సమాధి అని పిలుస్తారు. నీరు మరియు అమరత్వం మధ్య అనుబంధం అనేక సంస్కృతుల పురాణాలలో ప్రతిబింబిస్తూ జల సమాధి అంటే నదిలో నిలబడి లేదా కూర్చొని శరీరాన్ని వదులుకోవటం. సాధారణంగా సన్యాసులు లేదా చాలా మంది వృద్ధులు ముఖ్యంగా గంగా నదిలో చేస్తారు. గంగా జలం తాగటం లేదా గంగలో మునిగి చనిపోవటం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జల సమాధి అనేది సంస్కృతం నుండి ఉద్భవించిన పదం. ఇక్కడ జల అంటే నీరు మరియు సమాధి అంటే ధ్యాన స్పృహ లేదా లోతైన శోషణ స్థితిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక సందర్భంలో జల సమాధి సాధారణంగా నీటిలో నిర్వహించే ధ్యాన సాధనను సూచిస్తుంది. ఇక్కడ అభ్యాసకులు అధిక అవగాహన లేదా దైవికంతో సంబంధాన్ని సాధించటానికి నీటిలో మునిగిపోవచ్చు. కొన్ని సాంప్రదాయాలలో ఇది ఒక వ్యక్తి నీటిలో విలీనమయ్యే తుది స్థితిని కూడా సూచిస్తుంది. ఇది భౌతిక శరీరం నుండి విడుదల మరియు విశ్వంలో విలీనం కావటాన్ని సూచిస్తుంది. ఈ భావన తరచుగా హిందూ మతం మరియు ఇతర తూర్పు తత్వాలలోని ఆధ్యాత్మిక అభ్యాసాలతో ముడిపడి ఉంటుంది. ఇవి నీటి శుద్ధీకరణ మరియు పరివర్తన కలిగించే అంశంగా ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి.